ఏంటన్నా ఇది ఆపడదే? ఎంత పిండి పెట్టినా బలవట్లేదు. నీట్ అయిపోయారా? చిన్నప్పటి నుంచి తింటున్నావు. ఎత్తు పెరిగేవా లావు ఎక్కేవా? అది అంతే. గుడ్ మార్నింగ్ కౌబాయ్స్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారు? తోటకి వెళ్తున్నామండి. నేను కూడా వస్తాను. అయ్యో వద్దండి బాబు, పైన ఎండ ఉంది, తోట అంతా బుడతపోదండి. అయితే ఏంటి, అమెరికాలో కూడా ఎండ్ ఉంటుంది. అయితే ఎక్కండి. లెట్స్ గో. చాలా ఈజీగా ఎక్కిసారంటే. ఆయనంటే మేము కూడా ఎక్కుతాం. ఏది ఎక్కు. కింద మీ మామ జంగిడి. వీటి పేర్లేంటి? రాముడు భీముడు అండి. అవి పాతకాల పేర్లండి. ఇప్పుడు సాత్కతలండి. రామ్సన్ భీమ్సన్. నైస్ నేమ్స్. నేను కూడా డ్రైవ్ చేస్తాను. డ్రైవింగ్ చేయడానికి ఇదే మార్తికారు కదండి, ఈ ఎద్దులు బండి అండి. డోంట్ వరీ, నా దగ్గర అమెరికన్ లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ తో ఇట్లకి సంబంధం లేదండి. ఇట్లా కానీ తిక్కరగిందండి ముగ్గురు కుమ్మేస్తాయండి. పర్లేదు, ఇవ్వండి, డ్రైవ్ చేస్తాను. ఒకసారి పడుతున్నారు కదా తీసుకోండి. ఏం చేస్తాం? మెల్లిగండి తీసుకోండి. మెల్లిగా మెల్లిగా. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఆయనకి ఏం తెలుసు? కట్టినా అమెరికా. అయ్యా డ్రైవింగ్ అయ్యా లైసెన్స్. అమెరికన్ లైసెన్స్. బురద గుడ్డు. బృందాబాద్ సన్బాద్. అవును, మా బొడ్డోడేడి మట్లో కూరిపోయాడా అన్నా? ఏంటన్నా ఊరిపోయమ్మ లోపలికి? డ్రమ్మ స్పీడ్ గా వెళ్ళండి. ఏం చేయాలమ్మా? నాలుగు తగిలించాలన్నా. స్పీడ్ వెళ్తుందా? నమస్కారం అప్పుడు 100% మనమే గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా రేయ్ పిస్తారా. ఏమన్రా? వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. చివరిగా
నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. ఏ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, గురుగారు గురుగారు ఏంట్రా చౌదరి గారు వచ్చారు. ఏ చౌదరి? జస్టిస్ చౌదరా, బుచ్చే చౌదరా, ఎస్ఆర్ఎంపి చౌదరా, ఆర్పి చౌదరా, రేణుకా చౌదరా? ఏరా కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పెట్టిద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు, లోపలకు రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు. ఆ, పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగనంటోంది. ఓహో. అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. ఆ, పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోటా కంటే పవర్ఫుల్. మీరు ఈ ఊరికి సర్పంచ్ కదా? అందుకే కదా ఆ ఊరు వదిలేసి ఈ ఊర్లో ఉంటున్నారు. సర్పంచిని కాబట్టి ఆ. ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు. చేస్తాం. ఉరుమురిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అండి చేస్తాం. ఉరువులు మెరుపులా? యా, ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటుకి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా? వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా అని జనాభా లెక్కల్లో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కళల్లో అది ప్రేమనగర్ 2. అంతా అవుతుందే. రాజకీయాలకు అతీతంగా అనపర్తి, వనపర్తి, కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమలై చేస్తాను. ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి శరణమయ్యప్ప. కార్గిల్ వీరా, వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు. అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా, అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచపోయిన అన్నం మీద ఈగలన్నా, అది వాడు అందామనుకున్న మాట. గంగా బెహన్. అదే ఆ, ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు. నీకు ఫ్రిజ్జా? మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా? మాకు ఫ్యానే లేదు, నీకు ఏసీయా? అయితే ఇల్లు బీకి పందిరేశారన్నమాట. ఆయ్, పందిరి పాక అయింది, పాక ఏకయింది, ఏక నా పేక చుట్టుకుంది. నోట్లో ముద్దెట్టి కడుపులో పేగులు తెంపుకుపోతే తెలియని అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసుకుపోయాడు ఆ మిలిటరీ వాడు. ఇప్పటికే మానవ హక్కులు, కనీస అవసరాలు అని అన్ని నేర్పేశాడు. ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా, ఈ చెక్క మనదిరా, ఈ గ్లాసు మనదిరా, ఈ గొలుసు మనదిరా, ముక్క మనది, చెక్క మనది, గ్లాసు మనది, గొలుసు మనది, నడుమ నువ్వేందిరో నీ పీకుడేందిరా అని మీ మీదకి వచ్చేస్తారు.
అప్పుడు మేమైనా ఊరుకునేది? ఈ కత్తి మనదిరో, ఆ గుండె మనదిరో, ఈ పీక మనదిరో, ఆ కోక మనదిరో. కత్తి మనది, గుండె మనది, పీక మనది, కోక మనది. ఆ జనమేందిరో, నడుమ మిలిటరీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస పొడి చేస్తాం. అబ్బా ఊరుకోండ్రా, జీవంత విషయానికి పాములు పుట్టంత చేస్తారెందుకు? ఆ రవిగాడికి కబురు చేయండి, వాడి కంపలో సామానంతా బయట పారేస్తాడు.